సెప్టెంబర్ 2 కోసం పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో చెప్పనక్కర్లేదు. జనసేన 100% స్ట్రైట్ రేట్తో 21 సీట్లు గెలిచి కూటమి ప్రభుత్వం తమ హీరో డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన మొదటి బర్త్డే కావడంతో భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కొత్త సినిమాల అప్డేట్స్, ముఖ్యంగా ఓజీ నుంచి ఎలాంటిది వస్తుందనే ఎక్సైట్మెంట్లో వాళ్ళు ఎక్కువగా ఉంది. దానికి నిర్మాత డివివి దానయ్య గారు క్లారిటీ ఇచ్చేశారు. ఓజీ టీజర్ ఉంటుందని చెప్పేశారు. నిజానికి మొదటి లిరిక్ వీడియో రావచ్చనే లీక్ నిన్నటి నుంచే తిరుగుతోంది. మరి చివరి విషయంలో ఏమైనా మారుస్తారేమో చూడాలి. సుజిత్ గారి దర్శకత్వంలో వహించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా అతి త్వరలోనే మీ ముందుకు వస్తుందని, షూటింగ్ని ప్రారంభించబోతున్నామని గుడ్ న్యూస్ చెప్పారు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా ఈ ముచ్చట్లు జరిగాయి. అయితే ఎప్పుడు విడుదల తేదీ ఏంటి లాంటి విషయాలు మాత్రం బయటికి రాలేదు. సో ఆ ఎదురు చూపులు మాత్రం ఇంకొంతకాలం తప్పవు. ఇదే కాదు, హరిహర వీరమల్ నుంచి కూడా ఏదైనా పాట లేదా టీజర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దర్శకుడు జ్యోతికృష్ణ అదే పనిలో ఉన్నట్టు సమాచారం. ఉత్సాద్ భగత్ సింగ్ నుంచి వస్తుందో రాదో ప్రస్తుతానికి చెప్పలేం, కానీ విషయస్ అయితే తప్పకుండా ఉంటాయి. రాజకీయాలు పాలనలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు వీరమల్లు ఓజీ డేట్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారనేది వారం క్రితమే బయటికి వచ్చింది. మరి షెడ్యూల్స్ ఎలా ప్లాన్ చేస్తారన్నది వేచి చూడాలి. ఒకవైపు గబ్బర్ సింగ్ హడావుడి, ఇంకో పక్క ఓజీ కొత్త కంటెంట్. ఆ రోజు జరిగే రచ్చ మామూలుగా ఉండేలా కనిపించడం లేదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.